ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. చెప్పండి యేసయ్యకి. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు ఫలితం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు అర్థం బలిదానమా, ఆ ప్రేమకు ఫలితం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు అర్థం బలిదానమా. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మనిషి లేని నన్ను నీవు కోరుకున్నావు. యేసయ్యా ఎందుకో యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 14:17 నుంచి మనం చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయన్ని అడగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచివాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గురించి వ్రాయబడినట్లు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. 17 మీరు జాగ్రత్తగా గమనిస్తే, సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేస్తున్నప్పుడు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, యేసు ప్రభుని అప్పగించేది బయటనున్న శత్రువు కాదు, శిష్యులలో ఉన్న ఒకడు. దేవునికి అవమానం కలిగించేది ఎవరో తెలుసా? ఎక్కువ దేవుని ఎరగని వారు కాదు, దేవుని ఎరిగిన వారు చెప్పుకుంటున్న వారి ద్వారానే దేవుని నామం అవమానపరచబడుతున్నట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. ఇక్కడ గమనించండి, ఈ యూదా ఇస్కరియోతు గురించి చూడండి. ఇతడు యేసు ప్రభుతో ఎన్నిసార్లు కలిసి భోజనం చేయలేదు, యేసు ప్రభుతో ఎన్నిసార్లు కలిసి నడవలేదు. ఈయన ధనాపేక్ష యేసు ప్రభుని అమ్మివేయటానికి కూడా తెగించేలాగా చేసింది. యువదీ కాలము దేవుని బిడ్డలను పిలువబడుతున్న మనము దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? దేవుని కంటే మరి దేనైనా ప్రేమిస్తున్నామా? దేవునికి సిరికి దాసులుగా ఉండనేరమో అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి దాసుడుగా ఉంటావా? దేవుణ్ణి సేవిస్తావు. ధనమునకు దాసుడిగా ఉంటావా? ధనమును సేవిస్తావు. ఈ రెండింటిని జత చేసి నువ్వు దేవుని సేవ చేయలేవు. ఈ యూదా ఇస్కరియోతు యేసుప్రభుని అప్పగించాలని ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గమనించండి, ఏమి ఎరగనట్టే అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. శిష్యులతో పాటు వందనాలు చెప్తున్నాడు, షాలోం అని చెప్తున్నాడు. ఎంత నటిస్తున్నాడో చూడండి. లోపలేమో కాకి స్వభావం, పైకేమో పావురం వేషం వేసుకున్నాడు. లోపలేమో శరీర సంబంధి, బయటికేమో ఆత్మ సంబంధిగా కనిపిస్తున్నాడు. అప్పటికే యేసుప్రభు చెప్పాడు, నేను అప్పగించబడతాను, సిలువేయబడతాను, సమాధి చేయబడి 3 దినం తిరిగిలేస్తానని ఎన్నోసార్లు అప్పటికే ప్రభు చెప్పాడు.
అయితే ఎవరు అప్పగించబోతున్నారో అంటే శిష్యులలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తారు అని ప్రభు చెప్పినప్పుడు వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకరు ఆయన అడగసాగిరి. అందరూ పేతురు అన్నాడు, నేనా? యోహాను, యాకోబు, తనడైన సీమోను, ఇలా ఒకరి తర్వాత ఒకరు నేనా ప్రభా, నేనా ప్రభా అని అంటుంటే అందుకైనా 12 మందిలో ఒక్కడే అప్పగిస్తాడు నన్ను. ఆయనకు కూడా సూచన చెప్తున్నాను చూడండి. అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్లే పోచున్నాడు. మనుష్య కుమారుడు ఆయన వచ్చిన ఉద్దేశమే మానవుని పాపము నిమిత్తం మరణం పొందటానికి. బైబిల్లో రోమాపత్రిక 8 మనం చూస్తాం. ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడినట్లు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపెను. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరములో పాపమునకు శిక్ష విధించబడాల్సిందే. లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆయన మరణానికి అప్పగించబడాల్సిందే. ఖచ్చితంగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థంగా ఆయన బలి కావాల్సిందే. అయితే ఎవరి ద్వారా యేసు ప్రభు అప్పగించబడతారో వానికి శ్రమ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సహజంగా ఆయన గురించి వ్రాయబడినట్లు ఆయన పోతున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. పుట్టకుంటే ఎంత బాగుండు, ఎంత విచారకరం. యేసుక్రీస్తు ద్వారా ఇతని ఇవ్వబడిన సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు పుట్టకుండా ఉంటే ఎంతో బాగుండు. పుట్టి ఎంత శాపాన్ని తెచ్చుకున్నాడు, పుట్టి ఎంత నష్టపోయాడు. అతడు దుష్టుని వశములో ఉన్నాడు, దుష్టుని వశములో ఉండి పనిచేస్తున్నాడు. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడే, ఒకప్పుడు దేవుని కార్యాలు చేసిన వాడే, కానీ సాతానికి అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అతడు నాశన పుత్రుడుగా పిలువబడ్డాడు, దుష్టుని సంబంధిగా పిలువబడ్డాడు. ఎంత విచారకరం. బైబిల్లో యూదా ఇస్కరియోతు గురించి ఒక మాట మనం చూస్తాం. యూదా పత్రిక 12 చూస్తాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. గాఢాంధకారము వారి కొరకు నిరంతరము భద్రం చేయబడి. ఎంత విచారకరం. దొంగ మెట్టలుగా పాల్పోతున్నారు. అందరూ ప్రైజ్ రాడ్ చెప్తున్నారు, అందరితో మమేకమైపోతున్నారు. దొంగ మెట్టలు. ఎంత విచారకరం. ఇది కాలము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలమే మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని ఫలింపు చేయండి. యూదా ఇస్కరియోతు ఏ విధంగా అపవాది వశము చేయబడి నాశనపుత్రుడిగా పిలువబడ్డాడని నేను చూశాను. మా జీవితాల్లో ఎవ్వరము నీకు ఆయాసంగా బ్రతకకుండా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. నీతో ఉండి వేషధారణ జీవితాన్ని మేము కలిగి ఉండకూడదు. యథార్థవంతులుగా సత్యవంతులుగా ఉంటూ సహాయపడమని, విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.